వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వారంలో తోపు ఎవరు, తుస్సు ఎవరు? తోపు అంటే బాగా ఆడిన వాళ్ళు, తుస్సు అంటే బాగా ఆడలేని వాళ్ళు. ఫస్ట్ నుండి చెప్పుకొస్తానండి. ఫస్ట్ నాగమణికంట తోపులోనే పెడతానండి. ఎందుకంటే ఈ వీక్ చాలా బాగా ఆడాడు. అంటే తనకి ఫుడ్ లేకపోయినా సరే మేబీ ఒక రోజు ఒక పూట ఏమి తినకుండా ఉంటేనే కొంచెం కష్టంగా ఉంటది. అలాంటిది ఈ వీక్ అంతా ఏమి తినకుండా గేమ్స్ అన్ని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి దాంట్లో ఫస్ట్ రావడానికి ట్రై చేశారు కాబట్టి నేను తోపులోనే పెడతానండి. సెకండ్ నిఖిల్ కూడా ఇద్దరు కలిసే బాగా ఆడారు అని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. ఎందుకంటే నాగ్ సార్ కూడా తోపులోనే పెట్టారు, అందుకనే నిఖిల్ ని కూడా నేను తోపులో పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇంకా థర్డ్ వన్ నైనిక ఏం ఆడింది అంటే గేమ్ విషయానికి వస్తే ఓకే పర్లేదు, బాగానే ఆలోచిస్తుంది. కాకపోతే ఈ వీక్ అయితే ఏమి గేమ్ ఆడలేదు. నా ఒపీనియన్ ఇది. నాకైతే ఎక్కడ గేమ్ ఆడినట్టు కనిపించలేదు. ఇక సారీ, నిఖిల్ ని తోపులో పెట్టాను కదండి. నైనికని కూడా ఫట్లోని పెడతాను. ఎందుకంటే నాకు నైనిక గేమ్ కూడా ఎక్కడ కనిపించలేదు. మిగతా వాళ్ళందరిలోని ప్రతిదానికి కిర్రాక్ సీత వెళ్ళింది కానీ ప్రతిదానికి పార్టిసిపేట్ చేయడానికి నైనిక మాత్రం ఎక్కడా కనిపించలేదు. నైనికని తుస్సులోనే పెడతాను. నెక్స్ట్ వన్ కిర్రాక్ సీత అయితే సూపర్ గా ఆడిందండి గేము. సేమ్ మణికంఠకి ఎంత అయితే ఇచ్చానో కిర్రాక్ సీతకు కూడా అంతే ఇస్తాను. కిర్రాక్ సీత ఈ లెవెల్లో ఉంది ఇప్పుడు. చాలా గేమ్ వైజ్ అయితే చాలా సూపర్ గా వాడుతుంది. అందరినీ అర్థం చేసుకోవడం విషయంలోనేటి, ప్రతిదానికి మాట్లాడే విషయంలోనేటి తొందరపాటు లేకుండా బాగా క్లారిటీగా మాట్లాడుతుంది. నాకైతే కిర్రాక్ సీత లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉంటుందని నేను అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తోపుల్లోనే కిర్రాక్ సీతని కూడా పెడతాను. నెక్స్ట్ అభయ్ కూడా చాలా బాగా ఆడాడండి. కాకపోతే యశ్వి వల్ల కొంచెం వెనకతలు మాట్లాడడం, దొంగతనాలు చేయడం వల్ల నాకు అబ్బాయి కూడా నచ్చలేదు. కాకపోతే తోపుల్లోనే పెడతాను, ఎందుకంటే అబ్బాయి కూడా చాలా బాగా ఆడాడు. ఈ వీక్ వచ్చేసరికి సాక్స్ గేమ్ ఏంటి, ఆ గేమ్ ఏంటి, మిగతా కొన్ని గేమ్స్ లోని బాగానే పార్టిసిపేట్ చేశారు. పర్లేదు, తోపుల్లోనే పెడతాను. తర్వాత శేఖర్ భాష అయితే ఈ వీక్ అసలు కనబడనే లేదండి. ఏదో ప్రపంచంలో ఉన్నట్టున్నాడు. అసలు ఏం గేమ్ ఆడుతున్నాడో కూడా తెలియట్లేదు శేఖర్ భాష. నాకైతే తుస్సులోనే పెడతాను నేనైతే. నెక్స్ట్ వన్ ఆదిత్య తనైతే అసలు ఈ గేమ్ లోనే కనిపించలేదండి. ఏదో ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేశాడు. తన ఏజ్ వల్ల ఏమిటో తెలియదు, తన టెన్షనో కంగారో తెలియదు, కానీ ఆ గేమ్ కూడా తుస్సు అయిపోయింది. అందుకనే నేను తుస్సులో పెడుతున్నాను. నెక్స్ట్ వన్ ఏమో యశ్వి అస్సలు గేమ్ అనేదే ఆడట్లేదండి. ఎవరో టీమ్ లీడర్ కదా, నేను ఇదే చెయ్యాలి అన్నట్టే కూర్చుంటుందే తప్ప ఇదేనికి ముందు రావట్లేదు. తను లీడర్ గా కూడా ఫెయిల్ అయిపోయింది. పార్టిసిపేషన్ కూడా ఏమీ లేదు గేమ్ లో, అందుకని తుస్సులోనే పెడతాను. తర్వాత ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణ కూడా ఏమి ఆడలేదండి. ఈసారి గేము ఎక్కడా కనిపించలేదు. ఒకదానికి జడ్జ్ గా పెట్టారు కానీ దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయింది. నాకైతే ప్రేరణ గేమ్ కూడా ఎక్కడా కనిపించలేదు. నెక్స్ట్ వన్ ఏమో విష్ణుప్రియ గేమ్ చాలా బాగానే ఆడింది. కాకపోతే ఒక గేమ్ అనుకుంటా అండి ఆడింది, ఆ ఒక గేమ్ కూడా విన్ అయింది. పర్లేదు, తోపుల్లోనే పెడతాను. ఇంకా నెక్స్ట్ వన్ ఏమో నబీల్ అన్న కూడా చాలా బాగా ఆడాడు. కాకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. అందరిలో మింగిల్ అవ్వడం ఏంటి, ఏం గేమ్ ఎలా ఆడాలో ఏంటి, ఇప్పుడిప్పుడే టంగ్ బయటకు వస్తుంది, నోరు బయటకు వస్తుంది. 10 మందితో తిరగడం ఏంటి, 10 మందితో మాట్లాడడం ఏంటి, ఏది ఎక్కడ పట్టాలి, ఏది ఎలా మాట్లాడాలని ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు. సేమ్ మనకంట ఎలాగైతే సెకండ్ వీక్ లో ఇంప్రూవ్ అయ్యాడో నబీల్ కూడా సెకండ్ వీక్ లో ఇంప్రూవ్ అయ్యాడని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈయన కూడా తోపుల్లో పెట్టచ్చు, బాగానే ఆడారు. తర్వాత
ఈ గేమ్స్ లో సోనియా కూడా కనిపించలేదండి. సోనియా గేమ్ కూడా నాకు ఏమీ అనిపించలేదు. సోనియాని కూడా తుస్సులోనే పెడతాను. ఎందుకంటే నేను ఆడపులని, నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటుంది కానీ అక్కడ ఏం లేదు అంత సీను. ఎంతసేపు సోది చెప్పుకోవడం తప్ప అసలు గేమ్ మీద ఆలోచన పెట్టట్లేదు. నాకు అసలు ఆ సోనియా గేమ్ కూడా ఎక్కడా కనిపించలేదు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. దీన్ని కూడా తుస్సులోనే పెడతాను. ఇక మిగతా వాళ్ళు సోనియా, శేఖర్ అదే నలుగురు. నైట్ ఏమో ఇద్దరిని సేవ్ చేసేసారు. ఇప్పుడు సోనియా, శేఖర్ బాష, ఆదిత్య ఓం, ఇంకా పృథ్వీ, వీళ్ళు నలుగురులో ఉన్నారండి. వీళ్ళు నలుగురులో ఎవరు ఈ సెకండ్ వీక్ ఎలిమినేట్ అవుతారో మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే సెకండ్ వీక్ ఎలిమినేట్ శేఖర్ బాష అవుతారని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దానికి గల కారణాలు కొన్ని వీడియో లైవ్ లో చూస్తుంటే తెలుస్తుందండి. శేఖర్ బాష వెళ్ళిపోయారని, ఈ వీక్ ఎలిమినేషన్ అని ఈవినింగ్ చెప్తారు. మేబీ మేము అనుకుంటున్నాం, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే అన్నట్లోనే శేఖర్ బాషకి, పృథ్వీకి ఓట్లు తక్కువగా ఉన్నాయి. మేబీ అయితే పృథ్వీ అయినా అవ్వచ్చు, లేదా శేఖర్ బాష అయినా ఎలిమినేట్ అవ్వచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఎలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.